స్వతంత్ర సంగ్రామం కోసం ఎలా పోరాడారో కానీ ఈ చెత్త నుంచి మనం ఈ స్వతంత్రం పొందాలి అంటే ఇది పడేస్తే కాదు, కాల్చేస్తే కాదు, నీళ్ళలో వేస్తే కాదు. బయటకు వెళ్తాం, వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నాం, ఆ నీరు తాగేస్తాం, ఆ బస్సులో నుంచో రైల్లో నుంచో అది బయట పడేస్తున్నాం. భూమంతా ఇలా మనం కప్పేస్తే అది ఎవరు వెళ్ళి దాన్ని ఏరాలి, ఎవరు శుభ్రం చేయాలి? చక్కగా డిప్ చేస్తాము, తాగేస్తాము. ఆ పానీయంతో పాటు ప్లాస్టిక్ మన కడుపులోకి పోతుంది అనేది మర్చిపోతున్నాం, గమనించట్లేదు. ఇది పార్వతీపురంలో జనరేట్ అవుతున్న 30 టన్నులు ఇక్కడ పడిపోతూ ఉంటుంది. ఇక్కడ పడాల్సిన కొంత చెత్త ఇప్పుడు సోర్స్ సెగ్రిగేట్ అయ్యి మన దగ్గరికి వస్తుంది అనమాట. డైపర్స్ వస్తుంటాయి, శానిటరీ ప్యాడ్స్ వస్తుంటాయి, ఫుడ్ వేస్ట్ వస్తుంటుంది, అన్నీ వస్తాయి. 11 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు రోజు చెత్తని అయితే సేకరిస్తున్నాం. 35 టన్నుల వరకు నెలలో చేస్తున్నాం. ఆన్ యావరేజ్ 85-90 వేలు వరకు చేస్తున్నాం. చిన్న చిన్న పిల్లలకి కిడ్నీస్ ఎందుకు పోతున్నాయి, క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి, బీపీలు ఎందుకు పెరుగుతున్నాయి, ఈ పీసీఓడీలు, రకరకాల లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి? మనం ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతిని దగ్గరగా బతుకుదాం అనే ఆలోచన వచ్చినప్పుడు ముందు నా చేతుల్లో ఏముంది? ఇప్పుడు ఇక్కడ చెత్త ఉంది. మన చెత్తంతా తీసుకువెళ్ళి ఒక స్వచ్ఛ భారత్ పన్నులు కట్టేస్తున్నాం కదా, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చేస్తారు, లేదు అధికారులు చేస్తారు అనుకునే భావన మనలో ముందుగా పోవాలి. రోజు రోజుకి ఒక అవగాహన పెంచుకుంటూ మేము కూడా ఈ చిన్న ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది కదా, ఎక్కడికో పోయి ఏదో ఉద్యోగం చేసే బదులు మన ఊర్లో ఉంటూ మనం పొల్యూషన్ తగ్గించే పనులు మనం చేద్దామని యువత ఇప్పుడే ఇంకా ముందుకు వస్తున్నారు. ఇది చాలా పెద్ద బిజినెస్ యాక్చువల్ గా. అయితే మనము వాళ్ళు సేకరిస్తున్న దాని మీద మన దృష్టి లేదు, మన దృష్టి ఏదైతే వ్యర్థంగా పోతుందో, ఏదైతే రీసైకిల్ కాకుండా భూమిలో కలిసిపోతుందో దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి వాళ్ళతో మనకి పోటీ కాకుండా ఉంది, మనల్ని కూడా వాళ్ళు వదిలేశారు. నేనంటాను, స్వార్థం ఉన్న జీవులం అయితే నేను బాగా బతకాలి, నా వచ్చే బిడ్డలు, నా తర్వాత తరాలు కూడా బాగా బతకాలని కోరుకోవడం స్వార్థం. ఆ స్వార్థం నిజంగా మనకు ఉన్న వాళ్ళమైతే ఈ పని జరగదంటాను నేను. నా బిడ్డలు కూడా ఈ భూమి మీద బతకాలి అనుకున్నప్పుడు ఈ భూమిని ఎలా బాగు చేసుకోవాలనుకుంటాను కానీ పాడు చేసుకొని వెళ్ళాలి అనుకోం. స్వార్థం అంటే అర్థం తెలిసి బతుకుతున్నాం.